హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మదన్ మోహన్ చెన్న. సో ఇవాళ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి అయితే మీ ముందుకు వచ్చాను. అది వచ్చేసరికి ప్రతి ప్రోడక్ట్కి ప్యాకేజింగ్ డిజైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి. సో లెట్స్ గో ఇన్ టు ది వీడియో. వెల్కమ్ బ్యాక్. సో ప్రతి గ్రాఫిక్ డిజైనర్ మెయిన్ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కస్టమర్ ఎగ్జిస్టింగ్ అంటే స్టార్టప్ కంపెనీ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ కస్టమర్ కానివ్వండి, అంటే ఎగ్జిస్టింగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ ప్యాకేజింగ్ తోటి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఏ యూస్ఫుల్ ఉంటుంది, దాని ప్రోడక్ట్ సేల్స్ ఎంత ఉంటుంది, ఏ ఏరియాస్లలో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ మనం మైండ్లో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే, మార్కెట్లో ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ని క్యాప్చర్ చేసుకోవాలి. అండ్ పాత కస్టమర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ఎలా ఉంది అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కొత్త ప్యాకేజింగ్ డిజైనింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే, మార్కెట్లో ఆల్రెడీ వీళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతుంటారు అనమాట. ఆ ప్యాటర్న్ని మళ్ళీ మిస్ చేయకుండా ఆ ప్యాటర్న్ని యూటిలైజ్ చేసుకుంటూ మనం కొత్త డిజైన్ అనేది చేసుకోవాలి మార్కెట్ ట్రెండ్ పరంగా. అదే మనం కొత్త కంపెనీ అనుకోండి, వాళ్ళ లోగో ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, అండ్ వాళ్ళ ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్ ఏంటిది, అండ్ వాళ్ళు ఎలాంటి కలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ ప్రోడక్ట్ ఏ ఏరియాలలో సేల్స్ చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి మొత్తం ఇన్పుట్స్ అన్ని తీసుకున్నాక మనం ప్యాకేజింగ్ డిజైనింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. నేను చేసిన ఎగ్జిస్టింగ్ డిజైన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ప్యాకేజింగ్లో ఏంటిది అని అంటే, నేను ఎలా చేస్తాను, కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నా, వాళ్ళ ఎగ్జిస్టింగ్ డిజైన్స్ నుంచి మళ్ళీ మనము తీసుకున్నప్పుడు కొత్త డిజైన్స్ని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి చూపిస్తాను అనమాట. అట్ ప్రజెంట్ అయితే నేను ఆ లోగో కంపెనీ లోగోస్ అయితే నేను బ్లర్ చేస్తున్నాను. ఐ హోప్ యూ డోంట్ మైండ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసరికి ఫ్లవర్ వేస్ట్ నుంచి అగరబత్తులు తయారు చేస్తారనమాట. సో వీళ్ళది వచ్చేసరికి లోగోలో ఉన్న ఐకాన్ని యూజ్ చేసుకుంటూ అండ్ ఆ లోగో ఎలిమెంట్స్ని అండ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటిది అని అంటే, సిరామిక్ పాట్స్ మీద బై హ్యాండ్ కొన్ని ఆర్ట్ అయితే వేస్తారనమాట. ఆ ఆర్ట్ ఏంటిది అని అంటే బ్లూ, ఆరెంజ్, ఎల్లో ఈ కాంబినేషన్స్లోనే చాలా ఉంటాయి. ఈ కలర్ కాంబినేషన్స్ని యూజ్ చేసుకొని ఈ ప్యాకేజింగ్ అయితే డిజైన్ చేశాను. సో చూస్తే మీరు ఆ ఫ్లవర్స్ ఎలిమెంట్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఎక్కడ మిస్ కాలేదు. అండ్ మీరు ఈ ప్రోడక్ట్కి వచ్చేసరికి నేను డబల్ విండో ఇచ్చాను అనమాట. రిజిడ్ బాక్స్కి ఓపెనింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఈ డబల్ విండోకి నేను మళ్ళీ మ్యాగ్నెట్ అనేది ఇచ్చాను. అండ్ లోపల వచ్చేసరికి మళ్ళీ పార్టీషన్స్ అనేది ప్రతి ఇండివిజువల్ ప్రోడక్ట్కి నేను పార్టీషన్స్ అయితే ఇచ్చాను. రీజన్ బిహైండ్ ఎందుకు అని అంటే, ప్రతి ప్రోడక్ట్ని డైమెన్షన్స్ మెజర్ చేసుకొని ఆ డైమెన్షన్స్ ప్రకారమే ఈ ఇంటర్నల్ సెగ్రిగేషన్ అని చేశాను అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇంకో ప్రోడక్ట్ రిజిడ్ బాక్స్. ఇది వచ్చేసరికి పెద్ద కంపెనీది. ఇది వచ్చేసరికి నాకు మూడ్ బోర్డ్ ఏంటిది అని అంటే, నమలి పింఛం కావాలి అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ నమలి పింఛం కలర్స్ అండ్ ఆ షేప్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగులర్ విత్ రౌండ్ షేప్స్, అంటే నమలి పింఛం నమలి ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి నేను ఈ మూడ్ బోర్డ్ని ఈ కలర్స్ని యూజ్ చేసి ఈ రిజిడ్ బాక్స్ అయితే డిజైన్ చేస్తాను. సిమిలర్ వే ఇందాక నేను మీకు చెప్పినట్టే ప్రతి ప్రోడక్ట్ నేనైతే శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ని మెజర్ చేసి ఇంటర్నల్ పార్టిషన్స్ అయితే ఇచ్చామన్నమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, ఒక ప్రోడక్ట్ ప్యాకేజింగ్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ సేల్స్ అండ్ మెయిన్ థింగ్ ఏంటిది అంటే, వాళ్ళ ప్రోడక్ట్ని ఫిజికల్గా మీరు పట్టుకొని చూడాలి. ఎందుకు అని అంటే, యూజువల్లీ మనం ప్యాకేజింగ్ డిజైన్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆ ప్రోడక్ట్ని డ్యామేజ్ కాకుండా చూసుకునేటట్టు చేయాలన్నమాట. యూజువల్లీ ఏంటిది అని అంటే, కొన్ని గ్లాస్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని మెటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని స్వీట్స్, ఎగ్జాంపుల్ స్వీట్ బాక్సెస్ కనుకోండి. స్వీట్ బాక్సెస్కి మెటీరియల్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవడం, అవన్నీ కూడా మనం ఆలోచించి చేయాలన్నమాట. ప్రతి ప్యాకేజింగ్లో ప్రోడక్ట్ని బట్టి మెటీరియల్ సెలెక్షన్స్ అనేది ఉంటుంది. ఆ మెటీరియల్ సెలెక్షన్స్ గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.